లిక్కర్ కేసులో 9 మంది నిందితులను రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజమండ్రి జైలు నుండి కోర్టుకు మిథున్ రెడ్డిని తీసుకురానున్నారు. భారీ భద్రతతో కోర్టుకు నిందితులను తరలించనున్నారు. లిక్కర్ కేసులో 9 మంది నిందితులను రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లిక్కర్ కేసులో అయితే 9 మంది నిందితులు రిమాండ్ అయితే ముగిసింది. నిందితులందరినీ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి ఒక దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మిగిలిన నిందితుల అరెస్ట్ కోసం. అట్లాగే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో 9 మందిని కూడా వాళ్ళ రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో వాళ్ళందరినీ కూడా విజయవాడలోని ఏసీబీ కోర్టుకి సిట్ అధికారులు తీసుకురానున్నారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఇదే కేసులో ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అట్లాగే గుంటూరు జిల్లా నుంచి బాలాజీ కుమార్, నవీన్, వీరితో పాటు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి 9 మంది మొత్తం ఈ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే భారీ బందోబస్తు వీళ్ళందరినీ కూడా ఏసీబీ కోర్టుకి హాజరుపరచనున్నారు. ఇప్పటికే దాదాపు మిథున్ రెడ్డిని రాజమండ్రి నుంచి కూడా విజయవాడకి తరలిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ రోజు రిమాండ్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. మరోవైపు వీళ్ళలో ఎవరికి కూడా బెయిల్ రాని పక్షంలో కూడా వీళ్ళని ఖచ్చితంగా రిమాండ్ అయిపోయిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచేందుకు కూడా సిట్ అధికారులు ఇప్పటికే ప్రిపేర్ చేశారు. ఇప్పుడు విజయవాడ నుంచి అట్లాగే గుంటూరు నుంచి కూడా ఉన్నటువంటి కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదేలా ఉంటే గతంలో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే నిన్న ఏపీ డీజీపీతో పాటు సిట్ చీఫ్ విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబు కూడా నిన్న డీజీపీతో భేటీ అవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అట్లాగే ఫర్దర్ గా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నిన్న చర్చించడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సిట్ దర్యాప్తు అనేది పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి మరి కోర్టు ఏసీబీ కోర్టులో హాజరయ్యే నిందితులకు సంబంధించి కోర్టు రిమాండ్ ఎప్పుడు పొడిగిస్తుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. దీపిగా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి డెడ్ లైన్ పెట్టిందన్నారు. స్పీకర్ చర్యలు తీసుకోకముందే పాలనపై సీఎంకి చిత్తశుద్ది ఉంటే 10 మందితో రిజైన్ చేయించాలన్న కేపీ వివేకానందతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపులపై కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. అసలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ చీఫ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, మీరు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులపైన పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు వచ్చిన తీర్పును బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు ఈ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరి పార్టీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఆల్రెడీ గతంలోనే స్పీకర్ గారికి దరఖాస్తు చేయడం, వారి దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ వారు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మూలాన మేము కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు చాలా స్పష్టంగా ఈరోజు 3 నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పడం అనేది మా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం. మా లీగల్ సెల్ చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది ఈరోజు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయింది ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సంచలన తీర్పు ద్వారా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుచుకోవాలా. మరి అసెంబ్లీలో అడిగినారు 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఎలక్షన్స్ ఎట్లా ఉప ఎన్నికలు వస్తాయి అధ్యక్ష అని చెప్పేసి స్పీకర్ గారినే ప్రశ్నించాడు. ఆయన స్పీకర్ గారినే స్పీకర్ ప్రశ్నించి ఆయన అడిగాడు. ఆ ఒక ప్రశ్నకి ఈరోజు చెంపపెట్టు లాంటి సమాధానం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రేవంత్ రెడ్డి గారికి లభించింది. కాబట్టి పార్టీ మీరు పార్టీ యొక్క స్టాండ్ మీది కూడా క్లియర్గా ఉంది. ఢిల్లీలోనేమో మీ రాహుల్ గాంధీ గారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని ఇమీడియట్గా మీరు డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి మేము చట్టం తీసుకొస్తామని చెప్పి తమ మేనిఫెస్టోలో పెడతారు. కానీ ఢిల్లీలో ఒక నీతి, హైదరాబాద్ గల్లీలో ఒక నీతి. అంటే మీ యొక్క పార్టీ సిద్ధాంతాన్ని మీరు ఫాలో గారా?
రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, మీరు ఒకటి చెప్తారు. దీనికి చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు. కాబట్టి మేము ఒకటే కొడతా ఉన్నాం, ఈరోజు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి మీరు మరి 3 నెలలు అనే టైం వెయిట్ చేయకుండా ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చి శాసన వ్యవస్థ యొక్క గౌరవాన్ని, తన యొక్క పవిత్రతని కాపాడే విధంగా 10 మంది ఎమ్మెల్యేలు, ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేపియండి. నువ్వు 18 నెలలుగా నేను మోడల్ స్టేట్, నేను రోల్ మోడల్, తెలంగాణ మోడల్ పరిపాలన అందిస్తుందని చెప్పేసి చెప్తున్నావు కదా. ఇంకా నీ పరిపాలనపై నీకు నమ్మకం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా. ఏమన్నా స్పీకర్ కాలయాపన చేస్తే మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుతోటి మీరు ఏమన్నా స్పీకర్ని కలిసి మరొకసారి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏమైనా కలిసే అవకాశం ఉంది? తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా బృందం అంతా కూడా స్పీకర్ గారు కలుస్తాం. శాసన వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంది. ఎందుకంటే దీని యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా వారు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు 3 నెలల్లో తీసుకోకపోతే తీసుకోవాలన్నది దాంట్లో. నిజంగా అది ఎస్ఆర్ఓ వేసుకుంటే ఇట్ కెన్ బి రివ్యూడ్ బై ద కోర్ట్స్. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, ఓపెన్గా తెలుసు, అందరూ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఇమీడియట్గా దానిపైన చర్య తీసుకోవాలి కదా. మారిన ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చాను, సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జడ్జిమెంట్ ఇంకా చదవలేదు, చదువుతాను అని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పారు. కాబట్టి సో ఒకవేళ రాష్ట్రంలో కాక చర్యలు తీసుకుంటూ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సిద్ధంగా ఉంది? తప్పకుండా సిద్ధంగా ఉంది. పబ్లిక్లో ఇప్పుడు 10కి 10 బంపర్ మేడతం గెలుస్తాం సీట్లు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆ ఎలక్షన్ పెట్టకుండా కాలయాపన చేస్తున్నాం. ఏ ఎన్నికలు పెట్టలే కదా ఇప్పటివరకు. అన్ని ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ డ్రామాలు ఆడుతున్నారు కదా, కొత్త డ్రామాలు ఆడుతూ తెరలేపుకుంటూ కాని పనులు చేస్తా అని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఢిల్లీలో డ్రామాలు ఆడుతూ పబ్లిక్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కూడా పక్కదో పట్టిస్తున్నాడు కదా. 10 మంది ఎమ్మెల్యేలకి రాజీనామా చేపియండి. మీ సిద్ధాంతం ప్రకారం కదా అది రాజీనామా చేయించదు కదా, మేము కొత్తగా అడుగుతలేం కదా. కాబట్టి చాలా క్లియర్గా కేటగిరికల్గా మరి ఇది గతంలో కూడా 3 నెలల పాటు చేయాలన్నది. కానీ దీంట్లో ఇంకా అదనంగా ఏం చెప్పినంటే మళ్ళీ స్పీకర్కి ఏం డైరెక్ట్ చేశారంటే ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఈ యొక్క తీర్పుని కానివ్వండి, ఈ యొక్క చర్యని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా, కాలయాపన ప్రయత్నం చేసినా, దీన్ని మనం టైంపాస్ చేసే విధంగా చేసినా ఇమీడియట్గా వారిని డిస్క్వాలిఫై చేయమని చెప్పింది కోర్టు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ని, జడ్జిమెంట్ని తక్షణం అందరూ అమలు చేసిన అవసరం మన పైన, స్పీకర్ పైన ఉన్నది. తద్వారా మన గౌరవం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సార్, ఈ పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసారు ఉన్నారు. ఒక మాట అంటే మీరు ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, చట్టం కూడా తేవాలని చెప్పేసి కూడా సూచన చేసింది పార్లమెంట్కి. నిజంగా ఇలాంటి చట్టం వస్తే ఏ విధంగా ఉంటుంది సార్? ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది కదా. నేనేమంటా ఉన్నానంటే ఆల్రెడీ దీంట్లో ఉన్న లూప్స్ని తీసుకొని ఈరోజు కాలయాపన చేస్తున్నారు తప్ప ఆల్రెడీ ఉన్నది. పార్టీ ఫిరాయించిన మీద చర్య తీసుకోవాలన్నది, డిస్క్వాలిఫై చేయాలన్నది. కాకపోతే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ముఖ్యమంత్రి గారి నాటకం ఇదంతా కూడా అనవసరంగా 10 మంది అప్పుడే చెప్పినాం, పచ్చిబట్ట పెట్టి గొంతుకు వచ్చిండు ముఖ్యమంత్రి గారు అందరూ అని చెప్పినాం. నేను చూసుకుంటే ఎందుకు వచ్చేయమని చెప్పింది. కానీ ఈ ఉప ఎన్నికలు వస్తాయి ఇవన్నీ సంగతి తెలుసు వారికి. నీకు నిజంగా నీ పైన, నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే, నిజంగా నీ పార్టీ సిద్ధాంతం మీ యొక్క రాహుల్ గాంధీ చెప్పిన మాట నిజమైతే తక్షణం రాజీనామా చేపించి ఎన్నికలకు రా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీతోటి 2-3 రోజుల్లోనే స్పీకర్ని కలుస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. దాంతోపాటుగా స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోకుంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సైదులు రాజు న్యూస్, తెలంగాణ. వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా? లేదే. మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైట్, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ పంపించండి, దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నట్లా తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు? ఫెమీ ఎందుకు మా మైన్స్ ఓపెన్ చేయట్లేదు? ఖాతాలోనే పోయింది, నా మీద పోలేదే. ఫెమీ నా మీద పోలా, మీ మీద పోయింది. రాజాగారి మైన్ 1 year ఓపెన్ అవ్వాలా? చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వగా? మీ 20% కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది. మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది, 20% తీసుకున్నారు. ఇది వాస్తవా కాదా? టెస్టింగ్ అన్నారు,
పట్టుమని లీగల్ మైన్స్ 10-12 ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక 5 కిలోలు ఫస్ట్ పంపిస్తారు, లేదా 1 టన్ను పంపిస్తారు, లేదా మాక్సిమం 1 కంటైనర్ అంటే 27 టన్నులు పంపిస్తారు. 15 మైళ్ళకి 15 కంటైనర్లు అంటే ఎంత? మొత్తం 300 టన్నులు, 20,000 టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్ కి. నాకు తెలియదే. కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమి, మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా. రైట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు 400 కోట్లతో. ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది. అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము, ఇది సెట్ కదా, అప్పుడే ఎగిరిపోయింది. మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నామా? ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా, రాయెత్తుకు వస్తారు, రాయెత్తి మిషన్లు వేస్తారు, పౌడర్ వస్తుంది, ప్యాక్ చేస్తారు. దానికి ఏ పనులు ఉంటారు? పాపం లేబర్ ఉంటుంది, అంతే కదా. మీరు ఆ పనిలో మీరు ఉద్యోగం ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి, ఓకే. లేదంటే ఇంక ఇండస్ట్రియల్ తీసుకురండి, ఓకే. ఈ ఇండస్ట్రీలో మహా అంటే 50 మంది పట్టుమని, లేదా 100 మంది. ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలో వస్తలే, ఏం పని అది? ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే. ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు, అది చేశారు. 20. ఇది ఇంకొకటి, మీ కంపెనీ నుంచి, మీ కంపెనీలు ఆయన చెప్పిన కంపెనీలు ఫిని, లక్ష్మీ క్వార్ట్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి, ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు. ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ, ఈ ధనలక్ష్మి మైనే లేదులేండి, అది ఇల్లీగల్ మైన్ పక్కన పెడదాం. ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు, దీనికి ఎండిఎల్ లేదు, ఎక్స్పోర్టర్ కాదు. 10 కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు? నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే, ఈ కంపెనీ మేము గతం నుంచి చెప్తున్న శోభారాణి, శ్రీనివాస మైన్, సిద్ధి వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీకి కొట్టారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి. మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు? విపిఆర్ గారు చెప్పారు కదా, నా మీద విమర్శ చేస్తే నేను కామన్. విమర్శ కాదనట్లా, స్టేట్మెంట్లు మీరు తీయండి, అవునా కాదా? నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా, ఆడేసుకెత్తుతున్నారు ఇట్లాంటిదో, మీరు ఏదైనా ఇట్లాంటివి మాట్లాడి, అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా. మీ మైన్స్ లో నుంచి ఈ మైన్ కి, ఈ కంపెనీకి ఎందుకు 10 కోట్ల పైన క్యాష్ వచ్చింది? ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు, ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు. ఆ మైన్లకు సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలు, ఆ మైన్లు ఇల్లీగల్ మైన్ కి సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న మైన్స్ లో నుంచి మెటీరియల్ ఎవరెత్తారు, బ్లాస్టింగ్ ఎవరెత్తారు? బోర్ హోల్స్ ఎందుకు వేస్తారు? బ్లాస్టింగ్ కి. ఎక్కడ వేసారు? నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారికి ఒకటి చెప్పా, ఏమని? సిద్ధి వినాయక శోభారాణిలో 30,000 నుంచి లక్షకి, 10,000 నుంచి ఈ నెల 5 నుంచి ఢిల్లీలో టీ కాంగ్రెస్ బీసీ ఉద్యమం చేపట్టనుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం నిరసన బాట పట్టనుంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ఉద్యమం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 5న పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇవ్వనుంది కాంగ్రెస్. ఇక ఆగస్టు 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాలో సీఎం, మంత్రులు, బీసీ సంఘాల నేతలు పాల్గొననున్నారు. 7న రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు. రమణ బొమ్మ మహేష్ కుమార్ అన్న నమ్మిన బంటే రమణ బదల బిడ్డ అదిలింద్ర మహేష్ అన్న కాంగ్రెస్ కు సారనై మనపై ఇంద్ర మహేష్.
ఈ నెల 5 నుండి ఢిల్లీలో టీ కాంగ్రెస్ బీసీ ఉద్యమం చేపట్టనుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం నిరసన బాట పట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అయితే ఈ నెల 5న ఢిల్లీలో టీ కాంగ్రెస్ చేపట్టబోయే ఉద్యమం గురించి, బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం నిరసన చేపట్టబోయే దాని గురించి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్ల పాటు హామీలు అమలు చేస్తారనేటువంటి అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామనేటటువంటి కీలకమైనటువంటి హామీ ఇచ్చింది. అందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టింది. బీసీల జనాభా రాష్ట్రంలో 56.3% ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ వాటితో పాటు కానీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందుకు సంబంధించినటువంటి బిల్లును కూడా శాసనసభలో చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ బిల్లుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఆ బిల్లును కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థలు అమలు చేసుకునే విధంగా ఆ ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు అసెంబ్లీని పూర్తిగా ప్రొరోగ్ చేసిన నేపథ్యంలో పూర్తి నిర్ణయ అధికారాలు కేబినెట్ కు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అది కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండడం వల్ల ఏ విధంగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి టీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరుబాట నిర్వహించాలనేటటువంటి యోచనలో ఉంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కానీ మంత్రులు, బీసీ సంఘాల నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ప్రత్యేక రైలును కూడా టీ కాంగ్రెస్ బుక్ చేసింది. దాదాపు 1000 నుంచి 1200 మంది తెలంగాణ నేతలను అటు ఢిల్లీకి తీసుకువెళ్లాలనేటటువంటి భావనలో ఉంది. 3 రోజుల పాటు తెలంగాణ నుంచి దాదాపు 1000 మందికి పైగా నేతలు ఢిల్లీలో ఉండనున్నారు. మొదటి రోజు అంటే ఈ నెల 5వ తేదీన అటు ఉభయ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉభయ సభలు, రాజ్యసభ, లోక్సభలో వాయిదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, తెలంగాణ ఎంపీలు బీసీ రిజర్వేషన్ కు వాయిదా తీర్మానాలు ఉభయ సభల్లో ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చే విధంగా కూడా ఈ యొక్క పోరుబాట నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. మరోవైపు 7వ తేదీన రాహుల్ గాంధీ ఈ మద్దతుతో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 100 మంది ఎంపీలతో పాటు కానీ రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీల సహకారంతో అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈ యొక్క బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలనేది కూడా వినతి పత్రం ఇచ్చి కోరనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 3 రోజుల పాటు నిర్వహించేటటువంటి పోరుబాట కార్యక్రమానికి ఈ 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉండబోతా ఉన్నారు. అక్కడ నిర్వహించేటటువంటి 3 రోజుల పాటు కార్యాచరణ కూడా ఇప్పటికే కేబినెట్ డిసైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక రోజు ముందుగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటే ఆగస్టు 4వ తేదీన ఉదయమే ప్రత్యేక రైల్లో తెలంగాణ నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత 5వ తేదీన ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు. ఈ 3 రోజుల పాటు మొదటి రోజు అటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు, ఆ తర్వాత ఈ 3 రోజుల పాటు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు కూడా బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.